ప్రైజ్ ద లార్డ్. బైబిల్ క్విజ్, ప్రశ్నలు జవాబులు. బైబిల్లో నుండి బైబిల్ గురించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్టింగ్ క్వశ్చన్ తర్వాత ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుంది ABCD. అందులో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది కదా. కరెక్ట్ది మీకు తెలిసింది క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ A అయితే A, B అయితే B, C or D ఏది మీకు కరెక్ట్ అనిపిస్తే క్వశ్చన్ నెంబర్ ప్లస్ దాని పక్కన ఇవ్వాలి. లేదా మీరు అలా ఇవ్వలేకపోతే పూర్తిగా విన్న తర్వాత మీరు ఎన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కనీసం ఆ నెంబర్ అయినా మీరు కామెంట్లో చెప్పండి. తప్పకుండా ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాటికి ఆన్సర్ చేయొచ్చు, తెలియనివి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చేశారో కరెక్ట్ ఆన్సర్స్ వాళ్ళకి మేము కొన్ని బుక్స్ గిఫ్ట్గా పంపాలి అనుకుంటున్నాము. అది కూడా ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే లోపల చెప్పిన వాళ్ళకి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఎన్నో రోజులు ఉంటుంది కదా యూట్యూబ్లో, అన్ని రోజులు ఇవ్వడం కుదరదు. ఒక 1 వీక్లో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కువ ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఈ వారంలో ఎవరికి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మరి క్విజ్లోకి వెళ్దామా? క్వశ్చన్ నెంబర్ 1, బైబిల్లో మధ్య వచనం ఏది? A కీర్తన 119:4, B కీర్తన 117:1, కీర్తన 118:8, కీర్తన 118:2. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ C కీర్తన 118:8. క్వశ్చన్ నెంబర్ 2, యెహోవా అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? ఆప్షన్ A 6855, B 5421, C 3562, D 4688. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ A 6855 సార్లు యెహోవా అనే మాట బైబిల్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రభువా అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? A 1522, B 1853, C 809, D 1230 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ B 1853 సార్లు ప్రభు అనే మాట బైబిల్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, బైబిల్లో ప్రార్థన అనే మాట వాడని గ్రంథం ఏది? A సామెతలు, B యోనా, C ప్రసంగి, D ఎస్తేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ D ఎస్తేరు. ఎస్తేరు గ్రంథంలో ప్రార్థన అనే మాట వాడలేదు, దేవుడు అనే ప్రభు అనే మాటలు వాడలేదు. క్వశ్చన్ నెంబర్ 5, పాత నిబంధనలో మధ్య ఉన్న గ్రంథం ఏది? A సామెతలు, B కీర్తన, C యెషయా, D పరమగీతము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ A సామెతలు. క్వశ్చన్ నెంబర్ 6, క్రొత్త నిబంధనలో మధ్య ఉన్న గ్రంథం ఏది? A కొరింథీ మొదటి పత్రిక, B ఎఫెసీ, C థెసలోనికల్ రెండో పత్రిక, D గలతీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ సి. దెస్సలోనికైలు 2వ పత్రిక. క్వశ్చన్ నెంబర్ 7. పాత నిబంధనలో మధ్య ఉన్న అధ్యాయం ఏది? ఏ. సామెతలు 4, బి. యోబు 29, సి. కీర్తన 16, డి. విలాపవాక్యం 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ బి. యోబు 29. క్వశ్చన్ నెంబర్ 8. క్రొత్త నిబంధనలో మధ్య ఉన్న అధ్యాయం ఏది? ఏ. రోమా 13, బి. రోమా 14, సి. రోమా 13, 14 మధ్యలో ఉంది, డి. రోమా 14, 15 మధ్యలో ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ సి. రోమా 13, 14 మధ్యలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 9. పాత నిబంధనలో మధ్యలో ఉన్న వచనం ఏది? దినవృత్తాంతములు 2వ గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము, రాజులు 1వ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము, రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం, రూతు 3వ అధ్యాయము 4వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఏ. దినవృత్తాంతములు 2వ గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. క్వశ్చన్ నెంబర్ 10. క్రొత్త నిబంధనలో మధ్యలో ఉన్న వచనం ఏది? ఏ. రోమా 12:5, బి. అపోస్తుల కార్యములు 15:15, సి. అపోస్తుల కార్యములు 17:17, డి. రోమా 14:2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ అపోస్తుల కార్యములు 17:17. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ చేశారో నెంబర్ మీరు కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం బట్టి వీడియో ఇతరులకు కూడా ఈ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక విధంగా సేవ చేసినట్టే. మీరు ముందుగా అనౌన్స్ చేసినట్టు తప్పకుండా గిఫ్ట్ ఉంటుంది. ఈ వీక్లో ఎక్కువ ఆన్సర్స్ చేసిన కొంతమందిని మేము సెలెక్ట్ చేసి మీకు తెలియజేస్తాము. మీ అడ్రస్ ఇస్తే మేము మీకు గిఫ్ట్స్ పంపిస్తాము, బుక్స్. సరేనా మరి? థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.